జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం జడ్పీటీసీ బాతనేని రాజేందర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో జరిగిన ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా జరిగాయని, కేంద్రంలో ఉండే అధికారులు అబ్జర్వర్గా తమ విధులు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల నియమావళిని లోబడి సజావుగా పోలింగ్ జరిగిందని, అవకతవకలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ అసహనంతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ గారికి మరింత ఆదరణ పెరుగుతుంది. మరి కొప్పుల ఈశ్వర్ గారి మీద ప్రజలకు గౌరవం ఉంది. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ గారికి ప్రత్యేకమైన ప్రభుత్వం పైన కానీ, మరి కోర్టుల న్యాయస్థానాల పైన కానీ మరి గౌరవం ఉంది. మరి కొప్పుల ఈశ్వర్ గారి ఎంబడి మేము 2009 నుంచి వారి వెంట ఉంటున్నాం. మరినాడు కూడా ఎలక్షన్లో వారు మరి లెక్కింపుకు ఎన్నడూ కూడా వారు రాలే. మరి ఎక్కడ కూడా మ్యాన్ఫైడ్ చేయలేదు. మరి ఏ అధికారి కూడా ఒక వ్యక్తి గురించి మరి తప్పుడు రిపోర్ట్ ఎవరు కూడా ఇయ్యరు. ఎందుకంటే అత్యున్నతమైన ఎలక్షన్ కమిషనర్ ఆనాడు 2018 మరి ఏదో దేశంలోనే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన సర్పా అన్న ఎలక్షన్ కమిషనర్ మరి ఆడికెళ్ళి రావడం పశ్చిమ బెంగాల్ నుంచి మరి ఇక్కడికి